వెల్కమ్ టు మన తెలుగు మాటలు. ఆలంపూర్ నల్లమల కొండల పాదాల వద్ద ప్రవహిస్తుంది. ఇక్కడ కృష్ణ, తుంగభద్ర నదులు సంగమిస్తూ ప్రవహించడం వల్ల దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెహబూబ్ నగర్ కి 90 కిలోమీటర్ల దూరంలోను, హైదరాబాద్ కి 200 కిలోమీటర్ల దూరంలోను నెలకొని ఉన్న ఆలంపూర్ అష్టదశ శక్తి పీఠాల్లో 5వది. అలాగే ఈ క్షేత్రంలో నవబ్రహ్మలు కొలువై ఉన్నారు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో బాదామి చాణక్యులు ఈ ఆలయాలను నిర్మించారు. ఆలంపురం చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. ఆలంపూర్లోను నవబ్రహ్మ దేవాలయాలు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు అనుగ్రహించి ప్రపంచం సృష్టించడానికి కావాల్సిన శక్తులు బ్రహ్మకు ప్రసాదిస్తూ ఆశీర్వదిస్తాడు. అందువల్ల శివుడిని బ్రహ్మేశ్వరుడు అని కూడా పిలుస్తారు. నవ అంటే 9. ఆలంపూర్లో శివునికి సంబంధించిన ఆలయాలు 9 ఉన్నాయి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో పరమశివుడు, జోగులాంబ ప్రధాన దేవతలుగా ఉన్నారు. అష్టదశ శక్తి పీఠాల ఆవిర్భం వెనుక పరమశివునితో కూడిన పురాణ గాథ ప్రాముఖ్యతలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివవర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తూ ఉంటాడు. శివ వీర్య సముద్భవంతో జన్మించి కన్యకల పాలచేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది. ఇటు చూస్తే సతి వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ మొదట వివాహ సంబంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం 18 భాగాల్లో ఊర్ధ్వదంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు. ఆలంపూర్ పట్టణంలో ఉన్న ఆలయం అనేక రాజవంశాల పాలనలో ఉండేది. ఇక్కడ అనేక యుద్ధాలు, దండయాత్రలు జరిగాయి. ఆలంపూర్ వద్ద బాదామి చాణక్యులు నవబ్రహ్మ దేవాలయాలు నిర్మించారు. అవి 9గా ఉన్నాయి. తారక బ్రహ్మ దేవాలయం, బాలబ్రహ్మ దేవాలయం, స్వర్గ బ్రహ్మ దేవాలయం, పద్మ బ్రహ్మ దేవాలయం, గరుడ బ్రహ్మ దేవాలయం, అర్క బ్రహ్మ దేవాలయం, కుమార బ్రహ్మ, వీర బ్రహ్మ ఆలయం మరియు విశ్వబ్రహ్మ ఆలయం. జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బాహామణి సుల్తానులు ధ్వంసం చేయగా జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భద్రపరిచారు. ఈనాటి జోగులాంబ ఆలయం 1930లో పునర్నిర్మించబడింది. జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అష్టదశ శక్తి పీఠాలలో ఒకటైన 5వ శక్తి పీఠం జోగులాంబ ఆలయం ఉంది. జోగులాంబ ఆలయం ఆలంపూర్లో ఆగ్నేయ దిశలో నెలకొని ఉంది. అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణ కథనం. జోగులాంబ మహాదేవి రౌత వీక్షణ లోచన, ఆలంపురం స్థితమాత, సర్వార్థ పాలసిద్ధిత అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్ర రూపంతో ఉన్నప్పటికీ ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్ర స్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరంలో ఉండేది. తారక బ్రహ్మ దేవాలయం పాక్షికంగా శిథిలాలలో ఉంది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహం కూడా లేదు. దీని యందు 6, 7వ శతాబ్దాలకు చెందిన తెలుగు శాసనాలు ఉన్నాయి. స్వర్గ బ్రహ్మ దేవాలయం ఆలంపూర్లోని దేవాలయములలో సుందరమైనదనిగా చెప్పబడుతుంది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునుక. ఇందులో 8వ శతాబ్దానికి చెందిన చాలా శాసనాలున్నాయి. పద్మ బ్రహ్మ దేవాలయం కూడా పాక్షికంగా శిథిలమైపోయినది. ఇందులో అద్భుతమైన స్ఫటిక శివలింగం ఉంది. విశ్వబ్రహ్మ దేవాలయం చాలా మంచి చూడచక్కని నిర్మాణం. ఇక్కడ రామాయణ మహాభారతాల నుండి దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా చెక్కినారు. బాలబ్రహ్మేశ్వర ఆలయం
నవబ్రహ్మ ఆలయాలలో ముఖ్యమైనది. జోగులాంబ ఆలయం పునర్నిర్మాణం జరిగే వరకు ఇక్కడ ప్రధాన అర్చకాలయం ఇదే. జోగులాంబ పూర్వపు గుడి విధ్వంసం జరిగాక కొత్త ఆలయం నిర్మించేదాకా ఈ స్వామి ఆలయంలోనే పూజలందుకున్నది. ఈ దేవాలయం చుట్టూ బహి ప్రదక్షిణ పదాన్ని, ప్రాకారాన్ని, ముఖ మండపాన్ని చాళుక్య విజయద్వితుడు కట్టించినట్లు తెలుస్తుంది. ఈ నిర్మాణాలలో శిల్పి ఈశాన్యచారుడి కృషి చెప్పుకోదగినదని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన తెలుగు మాటలు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.